తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉండూరువారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప చెన్నై ప్రధాన రహదారిపై లారీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజంపేటకు చెందిన 9 నెలల పునీత్ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాళహస్తికి చెందిన యశ్విత అనే బాలిక చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురికి కాళ్లు చేతులు తెగిపడ్డాయి. తిరుపతి నుంచి కడప వెళుతున్న నాన్ స్టాప్ బస్సు కడప నుంచి తిరుపతికి వెళుతున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Please subscribe to N3 TV.